ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుకు ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ కు మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరిపోయింది. ఇప్పుడు కుటుంబ సభ్యుల్ని కూడా వాళ్ళు ఇన్వాల్వ్ చేసుకునే పరిస్థితికి వచ్చింది. రఘురామకృష్ణంరాజు కుమార్తెను కూడా డైరెక్ట్ గా పివి సునీల్ కుమార్ 420లు అంటూ ఒక పోస్ట్ పెట్టారు. పివి సునీల్ కుమార్ ఈ స్థాయిలో స్పందించడానికి అంతకుముందు రఘురామకృష్ణంరాజు చేసిన ఒక పోస్ట్ ని కారణంగా చెప్తున్నారు. పివి సునీల్ కుమార్ స్వయంగా తన ఎంపీ పోస్ట్ లో రఘురామకృష్ణంరాజు చేసిన కామెంట్ ను కూడా పోస్ట్ చేశారు. బహుశా రఘురామకృష్ణంరాజు ఈ పోస్ట్ ను ఎక్కడో వాట్సాప్ లో షేర్ చేసినట్టుగా ఉన్నారు. ఆ స్క్రీన్ షాట్ ను కూడా పివి కుమార్ పోస్ట్ చేస్తూ తీవ్రమైన కామెంట్లు చేశారు. రఘురామకృష్ణంరాజు చేసిన కామెంట్ తొలుత చూస్తే పివి సునీల్ కుమార్ గారి తల్లికి సంబంధించిన సమాధి ఫోటోను జత చేస్తూ, ఈ సమాధి గతం మర్చిపోయిన పివి సునీల్ కుమార్ గారి మాతృమూర్తి గతించిన పిమ్మట పూడ్చి చింతలపూడి వెలువలలో కట్టినది. ఆమె వీడియోగా పనిచేశారు. పాతాల గ్రేస్ దయాల వారి పేరు. వారి బిడ్డ ఎస్సీ సర్టిఫికేట్ బ్రాకెట్లో ఫేక్ తో ఐపీఎస్ సాధించారు. అందుకే గట్టిగా క్రిస్టియన్ దళితులకు రిజర్వేషన్లకై ఏఐఎం పెట్టారు ఆమె. ఇప్పుడు ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి, మరి చూద్దాం. ఇప్పుడు గజనీగా మారిన సునీల్ కుమార్ గారికి తల్లి గారి వారి మతం గుర్తుందో లేదో అంటూ రఘురామకృష్ణంరాజు వాట్సాప్ లో ఒక పోస్ట్ పెట్టినట్టుగా ఉన్నారు. దాన్ని షేర్ చేస్తూ కౌంటర్ ఇచ్చారు పివి సునీల్ కుమార్ గారు. రఘురామకృష్ణంరాజు గారు, మా నాన్నగారి పేరు గంగరాజ్ గారు, ఇది హిందూ పేరు, మీకు తెలియకపోవచ్చు. మా తాతగారి పేరు పాతాల పెంటయ్య గారు, ఆయన కొవ్వూరులో పెద్ద మాల, ఇది కూడా తెలియకపోవచ్చు మీకు. తండ్రి కులం వస్తుంది పిల్లలకు, మా తల్లి గారి పేరు ఎత్తే అర్హత మీకు లేదు. అంటే మా తండ్రి హిందువు, అటువైపు నుంచే నాకు వచ్చింది, అందుకే నేను దళిత క్రిస్టియన్ కాదు, ఎస్సీ కోటాలోనే ఐపీఎస్ అయ్యాను అన్నది పివి సునీల్ కుమార్ గారి ఉద్దేశమై ఉండవచ్చు. మా తల్లి గారి పేరెత్తే అర్హత మాత్రం మీకు లేదు అంటూనే మీ కుటుంబంలో మీరు 420 రఘురామకృష్ణంరాజు గారిని ఉద్దేశించి, మీ కొడుకు భరత్ ఒక 420, మీ కూతురు ఇందిర ఒక 420, మొత్తం మీరంతా కేసుల్లో ఉన్న ఒక నేర కుటుంబం. మోసం చేస్తే గాని పూట గడవని మీ కుటుంబానికి అందరూ మోసగాళ్ళలాగా కనిపించడంలో వింతేముంది? ఈ కారుమూరి రమాదేవి ఎవరో నాకు తెలియదు, మీకు ఏమైనా తెలుసా? ట్రిపుల్ గారు, బ్యాంకుల్ని మోసం చేయడం మీ కుటుంబ జీవన ఆధారం, మీ బతుకు మీకు గుర్తు చేయాలా? ఇంకా చాలా మాట్లాడగలను. ఇక్కడ మీ సన్యాసి పోస్టులకు బెదిరే వాళ్ళు ఎవరూ లేరు. ఇంకో విషయం, ఇది మా తల్లి గారి పాత సమాధి, కొత్త సమాధి ఫోటోలు మీకు వచ్చినట్టు లేవు, అవి కూడా పంపిస్తా అంటూ పోస్ట్ పెట్టారు. అంటే పివి సునీల్ కుమార్ గారి తల్లి మతం క్రిస్టియన్ కాబట్టి ఇతని క్రిస్టియన్ కోటాలోనే ఐపీఎస్ అయ్యారు. అంటే ఇప్పుడు క్రిస్టియన్లకు రిజర్వేషన్ లేవు కాబట్టి ఎలా అయ్యారు, దీని మీద ఎంక్వైరీ చేయాలన్నది రఘురామకృష్ణంరాజు గారి డిమాండ్. అయితే మా తండ్రి గారి నుండి వచ్చింది నాకు మతం అని పివి సునీల్ కుమార్ గారు చెప్పడమే కాకుండా మొత్తం కుటుంబ సభ్యులందరినీ, రఘురామకృష్ణంరాజుకు సంబంధించిన కుటుంబ సభ్యులందరినీ 420లు, అదే బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి మోసం చేస్తే గానీ పూట గడవని కుటుంబం మీది అంటూ చాలా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. దీనిపైన మళ్ళీ రఘురామకృష్ణంరాజు స్పందిస్తారా లేదా అన్నది అయితే చూడాలి. రఘురామకృష్ణంరాజును టార్చర్ పెట్టారు అన్న కేసులో విచారణకు హాజరైన పివి సునీల్ కుమార్ మొన్న ఒక పోస్ట్ కూడా పెట్టారు. అదేంటంటే సుప్రీంకోర్టు రఘురామకృష్ణంరాజుకు సంబంధించిన కేసులో ఒక ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని చెప్పి బ్యాంకు నుండి రుణం తీసుకున్న రఘురామకృష్ణంరాజు అక్కడ ప్లాంట్ ఏర్పాటు చేయలేదు, నిధులన్నీ మళ్లించారు, మోసం చేశారు బ్యాంకుల్ని అంటూ సిబిఐ కేసు నమోదైంది. అయితే సిబిఐ తనకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కాబట్టి సిబిఐ దర్యాప్తును కొనసాగించకుండా అడ్డుకోవాలి అంటూ రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టుకు వెళ్లారు ఇదివరకు. దానిపైన తీర్పునిస్తూ సుప్రీంకోర్టు ఈ కేసులో ముందస్తుగా నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు, రఘురామకృష్ణంరాజు మీద నమోదైన కేసులో సిబిఐ తన దర్యాప్తును కొనసాగించవచ్చు అంటూ స్టే కూడా ఎత్తివేసింది. ఆ నేపథ్యంలోనే పివి సునీల్ కుమార్ ఒక పోస్ట్ కూడా పెట్టారు. సరే, దర్యాప్తు సక్రమంగా సాగాలని నన్ను సస్పెండ్ చేశారు, బాగానే ఉంది, మరి బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో రఘురామకృష్ణంరాజు మీద సిబిఐ దాఖలు చేసిన కేసులో కూడా విచారణ పద్ధతిగా సక్రమంగా జరగాలి అంటే రఘురామకృష్ణంరాజును కూడా అన్ని స్థానాల నుంచి, అన్ని పదవుల నుంచి తొలగించాలి అంటూ కూడా ఒక డిమాండ్ చేశారు. దాంతో రఘురామకృష్ణంరాజుకు మరింత కోపం వచ్చినట్టుగా ఉంది. వీళ్ళ మధ్య వివాదం ఈ రోజుది కాదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రఘురామకృష్ణంరాజు వైసీపీ నుంచి ఎంపీగా గెలిచి నిత్యం ప్రెస్ మీట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డిని తిట్టడం, అవహేళన చేయడం, రకరకాలుగా మాట్లాడేవారు. ఒకరోజు సిఐడి వాళ్ళు అరెస్ట్ చేశారు ఆయన పుట్టినరోజు నాడే. ఆ రోజు రాత్రి ఏపీకి తీసుకెళ్లి సిఐడి అధికారులు విపరీతంగా నన్ను టార్చర్ పెట్టారు, చనిపోతాను అనుకున్నాను, ఆ స్థాయిలో చితం కొట్టేశారు అంటూ ఆయన కేసు కూడా పెట్టారు. ఆ కేసులో ఇటీవల పివి సునీల్ కుమార్ విచారణకు కూడా హాజరయ్యారు. అయితే
పివి సునీల్ కుమార్ ఇటీవల ఒక కార్యక్రమంలో కాపులు దళితులు రాజకీయంగా కలిసి పనిచేయాలి, కాపులు ముఖ్యమంత్రి పదవి తీసుకొని దళితులకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి అని ఒక డిమాండ్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పేరున్న మీడియా సంస్థలు కూడా చాలా తీవ్రంగా స్పందించాయి. అంటే కాపుల్లో ఒక ముఖ్యమంత్రి అవ్వాలి అన్న ఆలోచనకు మళ్ళా పివి సునీల్ కుమార్ పురుడు పోస్తున్నారని అనుకున్నారో ఏమో కానీ తెలుగుదేశం పార్టీ మీడియా కూడా అతనికి వ్యతిరేకంగా ఈ వ్యాఖ్యల తర్వాత విపరీతంగా నెగిటివ్ గా కథనాలు రాయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఇప్పుడు ఈ కేసులో విచారణకు పిలిచారు, మళ్ళా విచారణకు కూడా వెళ్ళి వచ్చారు. రఘురామకృష్ణరాజు గారు యథావిధిగా పివి సునీల్ కుమార్ మీద గట్టిగానే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏకంగా పివి సునీల్ కుమార్ మీ బెదిరింపులకు భయపడే వారు ఎవరు లేరు ఇక్కడ అంటూ ఏకంగా డిప్యూటీ స్పీకర్ కుటుంబాన్ని 420 కుటుంబంగా అభివర్ణిస్తూ కుమారుడు కుమార్తె భార్య పేరును కూడా ప్రస్తావిస్తూ మరి పివి సునీల్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. దీనిపైన ఇప్పుడు రఘురామకృష్ణరాజు కాముగా ఉంటారా లేకుంటే ఇంకా స్ట్రాంగ్ గా ప్రొసీడ్ అవుతారా అన్న దాన్ని బట్టి వీళ్ళ మధ్య వివాదం ఇంకా ఎంత దూరం వెళ్తుంది అన్నది చూడాలి.